ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. మనం కోటీశ్వర్లు అవ్వాలంటే కోట్ల రూపాయల ఆలోచనలు, ఆ డబ్బు సంబంధించినటువంటి ఆలోచనలు ఆ విశ్వంలోకి ఎలా రిలీజ్ చేయాలి, గ్రాటిట్యూడ్ని తెలియజేస్తూ ఆ సంపదలను, విశ్వ సంపదలను ఎలా ఆకర్షించాలి, మీ జీవితంలో అద్భుతాలకు చోటు కల్పించండి. ఆ విధంగా ఆ జీవితాన్ని లోపల ఖాళీగా ఉంచండి. సంపదని, డబ్బుని, ప్రేమను, ఈ ప్రపంచంలో ఒక పవర్ఫుల్ పర్సన్గా పేరు ప్రఖ్యాతులతో ఎదగటానికి సంబంధించిన ఆలోచనలను ఆ ఎంప్టీ స్పేస్లో నింపాలి. వాటినే పదే 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 విశ్వంలోకి పంపించాలి. ఇప్పుడున్న బాధలు పడుతున్న జీవితాన్ని డిలీట్ చేయాలి. మనం కొత్తగా మారకుండా కొత్త లైఫ్ రాదు, కొత్తగా మాట్లాడకుండా కొత్తగా ఏది రాదు. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని, పోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని. మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుకి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడ మనం ఐశ్వర్యాన్ని ఆకర్షించాలంటే హానికరమైన ఆలోచనలను విడిచిపెట్టాలి. మన మనసులో నెగిటివ్గా కానీ లేకపోతే మరో రకమైనటువంటి డబ్బుకి వ్యతిరేకమైన ఆలోచనలు వస్తున్నప్పుడు వాటిని డిలీట్ చేయాలి. ఎందుకంటే ఏది బహిరంగం నుంచి రాదు, అంతా అంతరంగం నుంచే వస్తుంది. ఆ అంతరంగం నుంచి వచ్చే వాటిని సంపదతో నింపాలి. ఆ డబ్బు తాలూకు ఆలోచనలు, ఆ బిజినెస్ పెట్టినట్టుగా, ఆ రిచ్ అయినట్టుగా, ఆ లగ్జరీ లైఫ్ని గడుపుతున్నట్టుగా అద్భుతమైనటువంటి ఆ డ్రీమ్స్ని, ఆలోచనలను, పాజిటివ్ ఆర్ట్ని మనసులోకి రానివ్వాలి. మీరు ప్రతిరోజు కూడా ఒక తక్కెడ లాంటి త్రాసు ముళ్ళు సంపద వైపు మొగ్గేలాగా 51% అంటే ఏంటి, మీరు 50% కన్నా ఎక్కువ ఆ పాజిటివ్ ఆలోచనలు మీ మనసులో నింపుతూ ఉండాలి. ఒక తూకం తీసుకుంటే మొగ్గు ఎటువైపు ఉంటుంది, అంత మొగ్గు పాజిటివ్ ఆలోచనలు ఈ డబ్బు తాలూకు సంపన్నులు అయినట్టుగా నింపుతూ ఉండాలి. ఇలా రోజు అలవాటు చేయాలి. ఎట్లా అంటే, మీరు ప్రేమను వ్యక్తం చేస్తే అది తిరిగి మిమ్మల్ని చేరటమే కాక, మీరు కోరుకున్న డబ్బు మీద, సంపదల మీద, మీరు కంపెనీ పెట్టాలనుకుంటున్నారా, జాబ్ కోరుకుంటున్నారా, వాటిని ప్రేమతో నింపుతూ మీకు అనుకూలంగా వెంట తెస్తుంది అన్నమాట. ఈ కొత్త అనుకూలమైన ఆలోచనలు మిమ్మల్ని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేస్తాయి. అది మీ ఆత్మ ద్వారా. అలా మీరు రోజు పాజిటివ్గా కొనసాగితే ఈ ప్రపంచంలో అన్ని అయస్కాంత ఆ లక్షణాలు కలిగినవే ఉన్నాయి, ఎనర్జీతో కూడుకున్నాయి ప్రతిదీ కూడా. కనుక మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ప్రపంచంలోకి వెళుతుంది, ఆ విశ్వంలోకి వెళుతుంది మీ ఆత్మ ద్వారా. మీకు కావలసిన వాటిని ఈ పాజిటివ్ ఆలోచనలు ప్రతి వస్తువు మీదకి వెళ్ళి వాటిని అట్రాక్ట్ చేస్తాయి. దిస్ ఇస్ ద సైన్స్. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. అలా పాజిటివ్ ఆలోచనలు మాత్రమే మీ జీవితాన్ని సంపన్నులుగా మారుస్తాయి, ఆకర్షిస్తాయి. అలాగే మీరు ఒకవేళ నెగిటివ్ ఆలోచనలు పంపిస్తున్నారనుకోండి, డబ్బు లేదు, అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఏదో చేసుకోవాలనిపిస్తుంది, వ్యతిరేకత కనిపిస్తుంది, డిప్రెషన్ కనిపిస్తుంది, ఇవే పంపిస్తే నిజంగానే అవి ఉన్నాయి. మీరు వాటిని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ పంపిస్తే వాటి తాలూకు వ్యతిరేకత అంతా మీకు తిరిగి వస్తుంది. ఇక్కడ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. నా లైఫ్ మారాలంటే కారణం, కర్త, కర్మ, క్రియ నేనే కదా. నా ఆలోచనలు మార్చుకుంటే త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నా జీవితం మారుతుంది అన్నప్పుడు ఆల్రెడీ ఉన్న నెగిటివ్స్ ఏం చేస్తాయి, వద్దు అంటాయి. ఎందుకంటే లక్షల్లో పెరిగిపోయి వెనక్కి లాగుతూ ఉంటాయి. ఒక అడుగు ముందుకు వేయనివ్వు. పాజిటివ్ వైపు వేస్తే ఆ శక్తులను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆ విశ్వం వైపు అడుగులు వేస్తే విశ్వం కనిరెప్ప తెరిచేలోపై మాయమవుతాయి. కాబట్టి ఆ వ్యక్తిని ఆ పాజిటివ్ వైపు వెళ్లకుండా, ఆరోగ్యకరమైన జీవితం జీవించనీయకుండా, ఒక మంచి లైఫ్ పార్ట్నర్ని పొందనీయకుండా, లేకపోతే డబ్బు రానియకుండా, హెల్త్ బాగోకుండా అడ్డుకుంటూ ఉంటాయి, తిష్ట వేస్తాయి ఆ వ్యక్తిని ఇంకా పాడు చేయడానికి. అందుకనే మీరు సీరియస్గా శ్రద్ధ పెట్టాలి. అలా పెట్టినప్పుడు ఒక్కొక్కటి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అప్పుడు మీరు ఆ ప్రేమ అనే గొప్ప విశ్వ మేధస్సుతో ఆకర్షింపబడతారు. గొప్ప తేజస్సు మీలో ఒక లైట్ లాగా వెలుగుతుంది.
ఒక మహోన్నతమైన శక్తి యొక్క బ్లెస్సింగ్స్ మీకు వస్తాయి. ఆ చెడు శక్తులని ఒకదాని వెంట ఒకటి పారిపోతుంటాయి. ఇది ఒక మహోన్నతమైన శక్తి యొక్క గొప్ప వెలుగు. ఆ వెలుగు చూస్తే అవి తట్టుకోలేవు. ఆ విధంగా మీరు హానికరమైన పరిస్థితుల నుంచి రక్షింపబడి అందమైన జీవితాన్ని గడుపుతారు. ఆ విధంగా మీరు ఒక మంచి శక్తిగా తయారైనందున వ్యతిరేకత అంతా మాయమైపోయి అనుకూలంగా ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తారు. చార్లెస్ హలెన్ ఈయన ప్రయోగాత్మకంగా నిరూపించి 1949లో రాశారు, తన మీదే ప్రయోగం చేసుకుని. డియర్ ఫ్రెండ్స్, మీ జీవితాన్ని మార్చుకోవటానికి మీరు చేయవలసిందల్లా మీ ఆలోచనలను డబ్బు సంపదల వైపు మళ్లించాలి. కష్టాల వైపు మళ్లిస్తుంటే ఏమవుతుంది? సంపద రాదు, ఇంకా ఉన్నది కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. కారణం మనమే. మనం గతంలో జీవిస్తున్నాం. నిన్నటి బాధలు, దానికి ముందు చేసిన అప్పులు, దానికి ముందు గాయం చేసిన వారు, మోసం చేసిన వారు, ఇబ్బంది పెట్టిన వారు, వారిని మళ్ళీ 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 రిపీటెడ్ తీసుకొస్తున్నాం ఆలోచనలతో. ఈ రోజు కూడా తలుసుకుంటున్నాం. మీరేం చేయాలి? ఈరోజు సంపన్నుడిగా ఆ సంపదను పొందిన ఆలోచనలే నింపాలి. నేటిలో జీవించండి. నిన్నలో కాదు, రేపట్లోనూ కాదు, కేవలం నేటిలో. మీ క్షణాలలో మీరే నివసించండి. వాటిని రేపటికి అద్దెకి ఇవ్వకండి. సంతోషంగా దినచర్యను ప్రారంభించి సంతోషంగా కొనసాగిస్తే మీకు ఆ రోజు చాలా అద్భుతంగా గడుస్తుంది. ఆ వ్యతిరేకత, మానసిక స్థితి అంతా కూడా మాయమైపోయి అంతులేని ఆనందకరమైన స్థితిలోకి మీరు రావటం జరుగుతుంది. రోజంతా దాన్నే కొనసాగించండి. మీకు తెలియకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని, మీకు నచ్చిన గురువుని ఎన్నుకోండి. నా దగ్గరికి రావాలని రూల్ ఏమీ లేదు. మీ మనసుకి ఎవరు బెటరో విశ్వాన్ని అడగండి. సరైన జ్ఞానం కలిగిన గురువుని నాకు నువ్వు తెలియచేస్తావు. ఓ అనంతమైన విశ్వమేధస్సు, నేను విశ్వసిస్తున్నాను. నాకు గొప్ప వ్యక్తిగా ఎదగాలనుంది, సంపన్నుడిగా ఎదగాలనుంది, ప్రపంచానికి ఏదో చేయాలనుంది. కాబట్టి సరైన విలువైన జ్ఞానం కలిగిన గురువుని, లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని నువ్వే నాకు చూపిస్తావు, నేను విశ్వసిస్తున్నానని చెప్పండి. ఆ శక్తే మీకు చూపిస్తుంది. మీకు నచ్చిన గురువుని ఎన్నుకోండి. కావాల్సింది ఏంటి? మీ లైఫ్ మారటం, మీ జీవితం అద్భుతంగా ఉండటం. ఆ స్వార్థం మీకు ఉండాలి. అప్పుడే బాగుంటుంది. అది మంచి స్వార్థం. దానివల్ల ఎవరికి హాని కలగదు. చాలామంది వర్తమానంలో జీవించరు. వాళ్ళ భవిష్యత్తు పూర్తిగా ఆ కారు మేఘాలతో, చీకట్లతో, నెగిటివ్ శక్తులతో కమ్మేస్తుంది. అలాంటి వాళ్ళతో సావాసం చేస్తారు. ఆ గొడవల చుట్టూ నివసిస్తూ ఉంటారు. ఆ నెగిటివ్ మనుషులు, చుట్టాలు, బంధువులు అందరి మధ్యలో ఉండి ఆ బంధాలను తెంచుకోలేక వాళ్ళకి బానిసైపోతూ ఉంటారు. ఆ జ్ఞానం రాకపోగా, పాజిటివ్ రాకపోగా, విశ్వజ్ఞానాన్ని పొందలేక వాళ్ళ చుట్టూ రోజు ఏం మాట్లాడతారు? నీకదొద్దు, నీకు ఇదొద్దు, నువ్వు ఇది చేయొద్దు, నువ్వు అది చేయొద్దు అని ఆ బాంధవ్యాల్లో బందీ చేస్తుంటారు గొలుసులతో, ఆ ఆలోచనలతో. దాన్నే పొందుతారు. ఒక 6 నెలలు ఎవరితో సహవాసం చేస్తే వారి లక్షణాలే వస్తాయి. బంధాలను తెంచుకొని, చిక్కుముళ్ళు విప్పుకొని విశాలమైన ప్రపంచంలోకి అడిగిపెట్టినప్పుడు సంపద మీ వెంట పరిగెట్టుకుంటూ వస్తుంది. సెంటిమెంట్స్ ఉంటే డబ్బు రాదు. ఇక్కడ కొత్త జీవితంలోకి అడిగి పెట్టాలంటే కొత్త ఆలోచనలను, కోట్ల రూపాయల ఆలోచనల విషయంలోకి పంపించాలి. పదే పదే పదే, ఏ రోజుకి ఆ రోజు ఆ తక్కెడను నింపేస్తూ ఉండాలి ఆలోచనలతో. దాని మొగ్గు అత్యధికంగా తోగాలి. అప్పుడు మీ జీవితం మారుతుంది. మంచి వైపు అడుగు వేయమని చెప్తున్నాం. బాధల నుంచి విముక్తి పొందడానికి మార్గాన్ని చూపిస్తున్నాం. ఇది ఎవరికి హాని చేసేది కాదు, ఆ వ్యక్తికి మేలు చేసేది. ప్రేమ శక్తి మీ జీవితాన్ని ఎంతగా మారుస్తుందో మీరే నమ్మలేరు. అలా మీ ఆలోచనలు ఏ రోజుకి ఆ రోజు నింపాలి. ఇక్కడ ఈ విశ్వంలో అన్ని విషయాలకు అయస్కాంత శక్తి ఉందని గుర్తుపెట్టుకోండి. వాటన్నిటికీ ఒక ఆవృత్తి లేదా ఆ యొక్క రూపం ఉంది. మన ఆలోచనలకు, కోరికలకు ఆ డబ్బు అనే రూపాన్ని కూడా యాడ్ చేసి విశ్వంలోకి పంపించాలి. అలా మనం డబ్బు, మంచి ఆలోచనలు పంపించినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ తాలూకనే విశ్వంలోకి వెళ్ళి 100 రెట్లు తిరిగి మనకు వస్తాయి. మనమే ఏర్పాటు చేసుకోవాలి. డబ్బు విషయంలో ఎప్పుడు చెడ్డ మాటలు మాట్లాడకూడదు. మీ జీవితంలో ప్రతి క్షణం కూడా సృజనాత్మకమైనదే. ఈ విశ్వం కూడా అనంత విస్తారమైనది. ఒక స్పష్టమైన చిన్న కోరిక కోరుకుంటే నేను ధనవంతుణ్ణి అన్న ఆనందాన్ని మీరు నింపుకొని విశ్వంలోకి వదిలిపెడితే, మీ హృదయపూర్వకంగా మీరు కోరుకుని ఆ శక్తిని నమ్మితే అద్భుతాలు చూస్తారంటున్నాడు శక్తి గావెల నాయన. ఇక్కడ మీరు ఊహించండి, పొందండి.
మీరు కోరుకున్నది ఏదైనా సరే ఆల్రెడీ నెరవేరినట్లుగా ఇష్టంతో ఆ ఊహలు రిలీజ్ చేయాలి. మీరు కోరుకున్న విషయంపై దృష్టి పెట్టి ఆ దృష్టి కదలకుండా అదే పనిగా ఆనందంగా ఆ విషయంలోకి రిలీజ్ చేస్తూ ఉండాలి. అలాగే ఊహించాలి. మీలో కోరిక గాఢంగా పెరిగిపోవాలి. సంపన్నుడిని, సంపన్నురాలిని అన్న ఆలోచనల కోరిక. ఆ కోరికతోనే మీరు ఏ పని చేస్తున్నా ఆ స్వప్నాన్ని చూస్తుండాలి. దాన్ని పొందినట్లుగా రియల్గా అనుభూతి చెందాలి. అలా క్రియేషన్ బుక్లో కూడా రాసుకోవాలి. ఊహిస్తున్న సమయంలోనే మీరు ఊహిస్తున్న విషయాలపై ఇష్టాన్ని, ప్రేమని పెంచుకోండి. మీ కోరికతోనే మీరు పనిచేస్తున్నట్లు ఇష్టంగా ఆలోచనలు రప్పిస్తూ ఉండండి. ప్రతి సెకను కూడా దాన్ని పొందినట్లు ఊహించండి, అనుభూతించండి. ఆ 5 సెన్స్ ఫీల్ అవుతున్నట్లుగా విషయంలోకి ఆ సంపన్నురాలు, సంపన్నుడు లక్షణాలను నింపండి. ఒక కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టుగా, 10% దానం చేస్తున్నట్టుగా, యూనివర్స్ నియమాలు ప్రతిదీ పాటిస్తున్నట్టుగా మీ ఊహలు మీ కోరిక విషయాలను ఆకర్షిస్తాయి. మీ కోరిక దాని పట్ల ప్రేమ ఒక అయస్కాంత క్షేత్రంగా ఏర్పడిపోయి మీరు కోరికన దాన్ని ప్రపంచంలో నుంచి మీ వద్దకు సులభంగా వచ్చేలాగా ఈ ప్రకృతిని, పంచభూతాలను, మనుషులను, సంపదలను, డబ్బును చైతన్యపరిచి మిరాకిల్ చేసి అద్భుతాల సృష్టి వెల్లువ, అవకాశాల వెల్లువ మీ డోర్ దగ్గరికి వచ్చేలా చేస్తుంది. ఇక్కడ మీరు అంత అద్భుతమైన ఆలోచనలు రిలీజ్ చేసినప్పుడు ఆ సృజనాత్మక ప్రక్రియలో మీ పాత్ర ఏదైతే ఉందో ఆ ఆలోచనల పాత్ర అంత అద్భుతంగా పూర్తి చేసినట్లు అవుతుంది. పొందండి. ఎలా పొందుతారు? ప్రేమ శక్తి గోచరమైన, అగోచరమైన ప్రకృతి శక్తులతో పనిచేసి మీ కోరిక నెరవేరుస్తుంది. దానికి తగిన సందర్భాలను, వ్యక్తులను, సంఘటనలను, డబ్బుని, ఈ సంపదలను, బంగారాన్ని, కోరుకున్న వాటిని, కారునే గాని, లైఫ్ పార్ట్నర్నే గాని, జాబే గాని, ఏం కోరుకుంటారో వాటన్నిటిని చైతన్యపరిచి మీ కోరిక నెరవేర్చేలాగా సులభంగా చేస్తుంది. మీరేం కోరుకున్నా ఆ కోరిక హృదయపూర్వకంగా, గాఢంగా ఉండాలి. కోరిక అంటే ప్రేమ. మీ మనసులో ఆ కోరిక జ్వలిస్తూ ఉండాలి. అప్పుడే ప్రేమ శక్తి మీ వశమవుతుంది. ఉదాహరణకి ఒక ఇద్దరు ప్రేమికులు ఏ పని చేస్తున్నా ఆమె అతన్ని ఆలోచిస్తుంది, అతను ఆమెను ఆలోచిస్తూ ఉంటారు. ధ్యాస ఎక్కడో ఉంటుంది. ఒక పని చేస్తూ ఉంటారు, ఆ పని సక్సెస్ కాదు. ఎవరు పెద్దవాళ్ళు చూసి మనసు ఎక్కడ పెట్టావని అంటుంటారు, చూసారా? టక్కుని వాళ్ళు ఆ మాటకి మైండ్లోకి వస్తారు, కాన్షియస్లోకి వస్తారు. అదర్వైజ్ ఆ వ్యక్తి రన్ అవుతూ ఉంటాడు లోపల, లేదా ఆమె అతన్ని ఆలోచిస్తుంటుంది, ఇతను ఆమెను ఆలోచిస్తూ ఉంటారు. సడన్గా ఎవరో ఏం చేస్తున్నావు అని అడిగేసరికి కాన్షియస్లోకి వస్తారు. అలా మీరు సంపన్నురాలైనట్టుగా, సంపన్నుడిగా, పేరు ప్రఖ్యాతులతో, హెల్దీగా, యంగ్గా, యవ్వనంగా, అందరూ మిమ్మల్ని మెచ్చుకునేలాగా విలువైన వ్యక్తిగా మీరు తయారైనట్లుగా ఆ కలలు కంటూ ఉండాలి. అప్పుడు ఆ విశ్వంలోకి అవే వెళతాయి, అవే మీ దగ్గరికి వస్తాయి. మంచి ఆలోచనలు చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. ఆ మంచి మనసులోకి ఆ మంచి కోరికలను జ్వలిస్తూ ఉండాలి. అప్పుడే ఆ ప్రేమ శక్తి మీకు వశమవుతుంది. అలాంటి ఈజీ ఆలోచనలు చేయండి. ఏడవటం, బాధపడటం ఆపేయాలి. లేదంటే వాటినే పొందుతారు 100 రెట్లు. మీరు ఏది ఆలోచిస్తే అది పొందుతారు. కాబట్టి భగవద్గీతలో చెప్పినట్టుగా యద్భావం తద్భవత్ అంటే మీ ఆలోచనలే మీరు రూపాన్ని పొందుతారు. ఏమి ఆలోచిస్తే దాన్ని పొందుతున్నారు. కాబట్టి మీరు ఎలాంటి వ్యక్తిగా రూపొందాలనుకున్నా సరే, మీ జీవిత ధ్యేయం ఏదైనా సరే, ఏమి పొందాలనుకున్నా దాన్ని సృష్టించుకునే క్రమం మాత్రం ఒకటే. ప్రేమను పొందటానికి ప్రేమను ఇవ్వండి. డబ్బుని పొందటానికి డబ్బుని దానం చేయండి. నీడీ పీపుల్కి, సరైన వారికి దానం చేయాలి. అలాగే అనుభూతించండి, పొందండి. ఇట్లా ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని మీరు ఇష్టంగా చేయండి. ఆల్రెడీ లభించినట్లుగా మీరు సంపన్నుడైతే ఎలా చేస్తారు? రియల్గా ఒక సినిమాలాగా ఆ రూపకల్పన చేయాలి. మీ జీవితానికి మీరే డైరెక్టర్, మీరే కర్మ, కర్త, క్రియ, స్క్రీన్ ప్లే, యాక్టరు, ఎవ్రీథింగ్ మీరే. మీరు అన్నప్పుడు కథని మీరు ఎంత అద్భుతంగా రాసుకోవాలి. ఎందుకంటే ఆకర్షణ సూత్రం మీ భావ ప్రసారాలను నమోదు చేసుకుంటుంది, తయారు చేస్తుంది మీరు కోరుకున్నట్టుగా. చివరికి మీరు అనుకున్న విధంగా ఆ చిత్రం విజయవంతం అవుతుంది. ఆ చిత్రం తాలూకు వ్యక్తి మీరే. విశ్వాసం అంటే మనం ఇంకా నమ్మిన దాన్ని చూడకుండానే సినిమాని సృష్టించాలి. నా రేపటి భవిష్యత్తు ఎలా ఉంటుందని ముందే మీరు క్రియేట్ చేయాలి. విశ్వాసం అంటే మనం ఇంకా చూడని దాన్ని నమ్మడమే.
ఆ విశ్వాసానికి బహుమతి మనం నమ్మిన దాన్ని పొందటమే. అగస్టిన్ ఆఫ్ హిప్పో ఆయన ప్రయోగాత్మకంగా నిరూపించిన తర్వాత ఆయన రాశారు. అక్కడ సృజనాత్మక ప్రక్రియ అంటే ఆ సృజన తాలూకు ఆలోచనలు సంపన్నులుగా పదే ఇష్టంగా రిలీజ్ చేస్తూ ఉండాలి. డబ్బు లెక్క పెడుతున్నట్టుగా, ఆ స్మెల్, పేపర్ స్మెల్ పీలుస్తున్నట్టుగా, షాపింగ్ చేస్తున్నట్టుగా, అప్పులు కట్టేస్తున్నట్టుగా, కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసినట్టుగా, మీరు కావాల్సిన కారుని కొనుక్కుని దాంట్లో ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేస్తున్నట్టుగా, మీ కుటుంబం అంతా ఒక స్టార్ హోటల్లోకి వెళ్ళి ఒక విందు భోజనం చక్కగా మాట్లాడుకుంటూ చేస్తున్నట్టుగా, ఇంకా చాలా డబ్బు ఉన్నట్టుగా, ఇంకా షాపింగ్ చేస్తున్నట్టుగా ఒక పండగ వాతావరణం లాంటి ఆలోచనలు నింపండి. పదే నింపితే అవే తిరిగి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కోరికలన్నీ నెరవేరాలని, మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని ఒక గురువుగా నేను ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.